సో బాలా గారు, ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు మీరు చూస్తున్నటువంటి వ్యక్తులు. సో ఇప్పుడు చూస్తా ఉన్నాం, రాయల్ తెలంగాణ అంటూ ఒక నినాదం, గ్రేటర్ రాయలసీమ అంటూ ఇంకో నినాదం, రెండు నినాదాలు వినబడుతున్నాయి. ఆఫ్టర్ ఒక 10 years తర్వాత మరొక నినాదం బయటకు వచ్చింది. సో దీన్ని ఎలా చూస్తా ఉన్నారు? ఇదంతా ఎన్నికల దగ్గరకు ఉన్నటువంటి సమయంలో మరింతగా మనకు వెలుగులోకి వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతాం. నాకు నెట్వర్క్ కూడా కొంచెం చాలా స్లోగా ఉంది. నేను నా వర్షన్ చేస్తాను, ఎందుకంటే మధ్యలో ఇంటర్ఫిరెన్స్ అనేందుకు సారీ అండి. నేను ఛానల్లో ఉన్న సభ్యులకి అలానే మీకు గుడ్ ఈవినింగ్ అండి. నేను ఒక సూటిగా ప్రశ్న వేయాలనుకోండి, ఇక్కడ బీజేపీ మిత్రులు కానీ లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు ఉంటే గినా, లేకపోతే ఈ రాయలతనాన్ని కోరుకునే వాళ్ళ వ్యక్తులు కానీ ఎవరైనా కానీ, అసలు ఎందుకు రాష్ట్రాన్ని ఇలా విడగొట్టి ప్రజల్ని విడగొట్టి పాలించాలని కోరుకుంటున్నారని ఎవరికైనా తెలుసా? వీళ్ళ యొక్క ఐడెంటిటీ ఉండడం కోసం, వీళ్ళ యొక్క పబ్బాల్ని గడుపుకోవడం కోసం, ప్రజల్ని వీళ్ళు ఏదో చేసే విధంగా చెప్పడం కోసము, నిజంగా ఇంత చిత్తశుద్ధి నాయకులు ఎవరైనా కానీ రాష్ట్రం గురించి కానీ రాష్ట్ర గురించి కానీ వీళ్ళకి రావాలని అనుకుంటే, ముందుగా వీళ్ళకున్న ఆశలు ఉంటాయో అవన్నీ ప్రజలకి, గవర్నమెంట్ ట్రెజరీకి మొత్తం అంతర్గతం చేసి వీళ్ళు బయటికి వచ్చి మేము ప్రజలకి ఏదో మంచి పాలన అందించాలనుకుంటున్నాము, కాపులు మొత్తం అన్ని మేము గవర్నమెంట్ కి ఆస్తున్నాము, మేము సర్వీస్ చేయాలనుకుంటున్నాము, లేకపోతే ఈ ప్రాంతాన్ని బాగుంటున్నాము అని చెప్పేసి వీళ్ళు చెప్పి ఉంటే ఇది వాత పెట్టినట్టుగా ఆ పదవిని ఎంజాయ్ చేస్తున్నాడు. అది ఎస్.